హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. ఇవాళ నేను కాశీరత్నం ఫ్లవర్ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నానండి. బోలెడన్ని పూసాయి కదా మొన్నటి వరకు. మళ్ళా మనకివి తీయకపోతే ఫ్లవర్స్ ఎక్కువ రావని తీసేస్తున్నాను. సీడ్స్ కోసమే నేను అలా హ్మ్, వాడిపోయిన పువ్వులని కానీ అవేమీ తీయలేదండి. ఇంకా మొగ్గలు మళ్ళా స్టార్ట్ అవుతున్నాయి. ఆ పువ్వులు రావాలంటే మనం ఈ సీడ్స్ అన్నీ తీసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే పూర్తిగా అయిన సీడ్సే తీస్తున్నాను. ఇంకా పచ్చిగా ఉన్నటివి అలాగే వదిలేసి ఇంకొకసారి కలెక్ట్ చేద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. ఎలా ఉంటాయి ఏంటన్నది మీకు క్లియర్‌గా చూపిస్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్స్ వేయట్లేదు. అందుకు అడుగుతున్నాను. లైక్ అయితే వేయండి. మీరేసే లైక్ వల్ల మరింత ముందుకు వెళ్తుంది వీడియో. ఓకేనా? సీడ్స్ అయితే నేను ఇప్పటి వరకు నా ఛానల్‌లో గివ్ అవే అయితే ఏమి ఇవ్వలేదండి. ఈసారి నేను చంద్రకాంత ఫ్లవర్ సీడ్స్ కూడా అడుగుతున్నారు కదా! అవి ఈ కాశీరత్నం ఫ్లవర్ సీడ్స్ ఇంకా నా దగ్గర ప్రెజెంట్ ఏమి ఉన్నాయో అవి మొత్తం కలిపి త్వరలోనే గివ్ అవే ఇస్తానండి. మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళైతే ఇన్నొచ్చాయండి. ఇంకొక 2, 3 సార్లు అలా కలెక్ట్ చేస్తే మనకు బాగా ఎక్కువగా వచ్చేస్తాయి. కానీ ఈ సీడ్స్ వచ్చేసి ఒక 2 వేసినా సరే సక్సెస్‌ఫుల్‌గా ఒక మొక్క అయితే కంపల్సరీ వస్తుందండి. అంత మంచిగా గ్రోత్‌గా మనకు మొలకెత్తుతాయన్నమాట. నేను అబ్జర్వ్ చేశానది. చూస్తున్నారు కదా! ఇలా ఉంటాయి. నల్ల జీలకర్ర ఉంటుంది కదండీ! దానికంటే ఇంకొంచెం లావుంటాయి అంతే. అలా కనిపిస్తాయి. ఇవాళైతే అన్నీ కలెక్ట్ చేశాను. త్వరలోనే గివ్ అవే పెడతానని చెప్పేసి అయితే చెప్పాలని ఇవాళ వీడియో తీశానండి. ఇక్కడ చేమంతులు చాలానే ఉన్నాయి గదా! మొన్న చూయించాను గానీ తీయలేదు. బోలెడన్ని పూసాయి. అవి తీసినాక మళ్ళా మనకు నెక్స్ట్ చిన్న సైజులో ఉన్నటివన్నీ పూస్తాయి. లేదు అంటే ఆ మొక్కకి గ్రోత్ తగ్గుతుంది. అందుకే అయిన పువ్వులన్నీ నేను ఇవాళ కోసేస్తున్నానండి. చాలా ఎక్కువే ఫ్లవర్స్ వచ్చాయి. ఒకే ఒక మొక్క, ఒక చిన్న మొక్కకే చాలా ఫ్లవర్స్ వచ్చాయండి. చాలా మంచిగా గ్రోత్ అవుతుంది ఇది. కంపోస్ట్ బిన్‌లో పెట్టానని చెప్పాను కదా! ఈ మొక్కలొచ్చేసి. దానివల్లే ఇంకా మరింత మంచిగా పువ్వులు అంతా బాగా పూస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంకా చాలా మొగ్గలున్నాయండి. మనం ఇవి తీస్తే వాటికి బలాన్నిచ్చినట్లే అనమాట. అవి కూడా బాగా పూస్తాయి. 2 మందారాలు తీశాను. ఇంకా చేమంతులు. నాకు మంచిగా ఒక మాలలాగా కట్టాలనిపించిందండి సరదాగా. అందుకు అలా విడిగా పెట్టకుండగా ఒక పూలమాలలా కట్టాను. అసలెంత బావుందో చూడ్డానికి. మీకు చూయిస్తాను కూడా. చూడండి ఒకసారి. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చిన్ని మొక్కకే. ఇలా మాలలాగా కట్టానండి. ఓకే అండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చుంటే గనుక తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్‌లో తెలపండి. బాయ్.